గత 72 సంవత్సరములుగా భారతీయులు ఎన్నో సాధించారు. కానీ మనిషి పేదరికాన్ని నిర్మూలించలేకపోతున్నారు. దేశం మనది సార్, మన జన్మభూమి సార్. వందే మాతరం, వందే మాతరం. దానికేం తక్కువ లేదు. జిందాబాద్లు మాత్రం బాగా కొడుతుంటారు. జిందాబాదులు ఇంకా కొడతానే ఉండారా? ఏమయ్యా పిఏ, వాళ్ళందరినీ రేపు రమ్మని చెప్పు. అలాగే ఆ ఉద్యమం చేస్తున్నాడు కుర్రోడు, అతన్ని మంచిగా నేను చెప్పి తీసుకురావయ్యా. ఓకేనా? ఏ మనుషులో చూసినామంటే కాల్చి వచ్చేస్తారు. నమస్కారం సార్. నమస్తే, కూర్చో బాబు. పర్వాలేదు సార్. ఇప్పుడు చెప్పవయ్యా, ఏమిటి మీ సమస్యలు? సమస్యలు మీకు తెలియదా సార్? దేశంలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో. చిన్న పిల్లల నుండి పండు ముసల వరకు నరకయాతన అనుభవిస్తున్నారు సార్. చిన్న పిల్లలు సార్ బలవంతంగా చదువుకుంటున్నారు సార్. స్కూల్ పబ్లిసిటీ కోసం ఒక మిలిటరీ జవాన్కు యూనిఫామ్ ఇచ్చినట్టుగా పిల్లలకు ఇస్తున్నారు సార్. పిల్లలు చదువు కోసం వచ్చినట్లేదు సార్. మిలిటరీ యుద్ధానికి వెళ్తున్నట్టు చదువు అనే యుద్ధానికి వెళ్తున్నారు సార్. పిల్లలను ఇంతలా బాధ పెట్టి, తల్లిదండ్రులను బాధ పెట్టి, చాలని బ్రతుకులతో స్కూల్ ఫీజులు కడుతూ నోరు మెదపలేక కాలం గడిపేస్తున్నారు సార్ పిల్లల తల్లిదండ్రులు. ఆ గవర్నమెంట్ స్కూళ్ళు వేస్తే భయం. ఎందుకంటే ఉదయం స్కూల్ గేట్ తెరిస్తే ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు పోతున్నారో తెలియదు. సేఫ్టీ లేదు సార్ గవర్నమెంట్ స్కూల్లో. అందుకే సార్ ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ అధికమవుతున్నాయి సార్. ఒక స్కూలే కాదు సార్, ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోండి. పిల్లలకు నేచురల్ జబ్బులు వస్తే పసి బిడ్డలని కూడా చూడకుండా ఆ సూది చేయి నరంలో గుచ్చి అటు ఇటు కదుపుతుంటే ఆ నరకం ఉంటుంది సార్. పసిబిడ్డ ఆర్తనాదాలు, చెప్పుకోలేని మాట రాని పసిబిడ్డ సార్. ఆ బాధ చూసి తల్లిదండ్రులు నరక యాతన అనుభవిస్తున్నారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇంకా భయం సార్. లోపలికి వెళ్ళిన వారు మరలా తిరిగి వస్తారా రారో అని భయం సార్. ఎందుకంటే డాక్టర్లు ఇద్దరుంటే మిగతా అందరూ పేషెంట్ల పైన ట్రైనింగ్ అవుతుంటారు సార్. 35% వచ్చిన వాడు డాక్టర్ సార్, 90% వచ్చిన వాడు కాంపౌండర్ సార్. అదే సార్ మన దేశ పరిస్థితి, మన దౌర్భాగ్య పరిస్థితి. ఒక రైతు సార్ పండిన పంటను సరిగ్గా చూసుకునే భాగ్యం లేకుండా పోతుంది సార్. వాళ్ళు పండించిన ధాన్యంను వారు వండుకొని సరిగ్గా తింటున్నారో లేదో తెలియదు, కానీ మీ నాయకులను మాత్రం పెద్ద పెద్ద బంగ్లాలో కూర్చోబెట్టి మేపుతున్నారు సార్. అది సార్ రైతులు. వారు పండించిన ధాన్యాన్ని వారు సరిగ్గా తినలేకపోతున్నారు సార్. అది సార్ రైతు పరిస్థితి. సరేనయ్యా, ఇవన్నీ నేను నమ్ముతున్నా. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు? అసలు మీ డిమాండ్స్ ఏంటో చెప్పు. నేను హైకమాండ్తో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేస్తా. చెప్తాను, చేస్తాను అది కాదు సార్. అక్షరాల మేము చెప్పబోయే డిమాండ్లు అమలు చేస్తేనే, లేదంటే ఈ ఉద్యమం ఇంకా దారుణంగా తీవ్రంగా ఉంటుంది సార్. సరే, ఆ డిమాండ్లు ఏందో చెప్పవయ్యా. ఇప్పుడు చెప్పబోయే డిమాండ్లు మీకోసమో నా కోసమో కాదు సార్, మన దేశం కోసం, రాబోయే భావితరాల కోసం సార్. ఫస్ట్ విద్య సార్. ఆది నుండి అంతం వరకు ఉచిత విద్య అందించాలి సార్. కుల మత భేదాలు లేకుండా మెరిట్ని బట్టి ఉద్యోగాలు ఇవ్వండి సార్. చదువుని కులంతో మతంతో ముడిపెట్టద్దండి సార్. ప్రైవేట్ స్కూల్ అన్నింటినీ గవర్నమెంట్ పరం చేయండి సార్. వైద్యం సార్, ఈ ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటినీ గవర్నమెంట్ పరం చేయండి సార్. రాజు పేదాన్ని తేడా లేకుండా వైద్యం ఇప్పించండి సార్. మద్యం సార్, ఈ మద్యం వలన ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి సార్. మద్యం నిషేధించండి సార్. వ్యసనాలను కట్టుదిట్టం చేయండి సార్. కాంట్రాక్ట్ బేసిక్ సార్, ఈ కాంట్రాక్ట్ బేసిక్లన్నింటినీ గవర్నమెంట్ పరం చేయండి సార్. నిరుద్యోగ సమస్యలు తీరుతాయి సార్. సంక్షేమ పథకాలు సార్, ఈ సంక్షేమ పథకాలన్నింటినీ తీసేయండి సార్. వాటి వలన ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు సార్. చాలా మంది సోమరిపోతులుగా జులాయిలుగా తయారవుతున్నారు సార్.
గవర్నమెంట్ ఉద్యోగాలు సార్. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి 20 సంవత్సరాలు మాత్రమే సర్వీస్ ఇవ్వండి సార్. తర్వాత యువతకు ఉద్యోగం అవకాశం వస్తుంది సార్. రైతు అనేవాడు లేకుంటే మనం లేవు సార్. ప్రతి పల్లెటూరికి ప్రతి రైతుకి కొంత భూమిని కేటాయించండి సార్. వారికి రుణాలు వడ్డీ లేకుండా ఇప్పించండి సార్. ప్రతి ఊరికి వృద్ధాశ్రమం ఒకటి ఏర్పరచండి సార్. పాపం పండు ముసలి వాళ్ళకి కాస్త తలదాచుకునే అవకాశం ఉంటుంది సార్. ప్రతి స్టూడెంట్కి ఫ్రీగా బస్సు పాసులు ఇప్పించండి సార్. లాస్ట్ డిమాండ్ సార్, మీ రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఓడినా గెలిచినా 2 సార్లు మాత్రమే పోటీ చేయాలి సార్. 3వసారి పోటీ చేయకూడదు సార్. ఇవి సార్ మా డిమాండ్లు. ఇవన్నీ జరిగే పనేనయ్యా? ఎందుకు జరగదు సార్? మన దేశంలో ₹1 ఆదాయం ఉన్నప్పుడు ప్రజల కోసం 70 పైసలు ఖర్చు పెట్టండి సార్. 30 పైసలు మీ పాలనకు ఉపయోగించండి సార్. ఏంటి ఉపయోగించేది? ఇవన్నీ చేసామనుకో మా రాజకీయ నాయకులు రోడ్డును బడి అడుక్కు తింటారయ్యా, తెలుసా? అంటే మా ప్రజల డబ్బులతో మీరు రాజకీయ నాయకులు ఒక్కొక్కరు 1000 కోట్లు 1,00,000 కోట్లు దోచేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఎవరి డబ్బు సొమ్ము సార్ అది? మా ప్రజల డబ్బులు సార్. పెద్ద పెద్ద బడా బాబులు బ్యాంకుల్లో 1000 కోట్లు రుణాలు తీసుకొని బ్యాంకులను మోసం చేసి విదేశాల్లో విలాసాలు చేస్తున్నారు కదా సార్. వాళ్ళకన్నా తీసిపోయారు సార్ మా ప్రజలు. మా డబ్బులు మాకిచ్చేదానికి ఎందుకు సార్ మీరంతా కలిసి ఏవేవో పథకాలు పెట్టి మమ్మల్ని మోసం చేస్తున్నారు సార్? చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకు ఆకలి అనేది ఒకటి ఉంటుంది సార్. ఆ ఆకలిని అడ్డు పెట్టుకొని ప్రజలను మోసం చేయదండి సార్. ఈ సమస్యలన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్. నా కోసమే మీకోసమే కాదు సార్, మన కోసం, మన దేశం కోసం సార్. పక్క దేశాలను చూసి మనం నేర్చుకోవాలి సార్. మనకన్నా చిన్న చిన్న దేశాలు సార్. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ కింద పని చేయాల్సి వస్తుంది సార్. మన దేశంలో ఏమీ తక్కువ సార్. జనాభా లేదా, వనరులు లేవా, భూమి లేదా, నీరు లేదా, ఏమీ లేదు చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి సార్. మన దేశం సార్, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి కదా సార్. ఈ ఉద్యమాలు, ఈ స్ట్రైకులు, బంధులు మనకు అవసరమా సార్? మనమందరం సంతోషంగా ఉండాలంటే ఇవన్నీ అమలు పరచండి సార్. ఇవన్నీ మీరు అమలు పరిస్తే అమరవీరుల పక్కన మీరు కూడా స్థిరస్థాయిగా గుర్తుండిపోతారు సార్. బాబు, ఇన్నాళ్ళు మేము డబ్బు పదవిని ఆలోచించామే గాని మన దేశం గురించి ఆలోచించే టైమే లేదయ్యా. నీ మాటలు నన్ను ఆలోచింపజేశాయి. ఏమైనా సరే మన దేశం కోసం కేంద్రంతో పోరాడైనా సరే మన దేశాన్ని సస్యశ్యామలం చేస్తాను. నా జీవితాన్ని నా ప్రజలకి అంకితం చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన దేశంను సస్యశ్యామలం చేసే దిశగా ఈ లఘు చిత్రం ద్వారా ఓ చిన్న ప్రయత్నం చేశాను. అందులో ఏవైనా తప్పులుంటే క్షమించండి, నన్ను మన్నించండి. ఎవరిని ఉద్దేశించి ఈ లఘు చిత్రం తీసింది కాదు. మన కోసం, మనందరి కోసం, రాబోయే భావితరాల కోసం, మన దేశం కోసం ఈ చిత్రంలో ఉండే కొన్ని సన్నివేశాలైన మన రాజకీయ నాయకులు నెరవేరుస్తారని మన ప్రజల తరపున కోరుతున్నాను. ఇట్లు మీ చిన్న సినిమా డైరెక్టర్ శంకర్ అప్పిశెట్టి.